వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నా టైటిల్ చూసారా? ఈరోజు వంటకి గంట అనే ఒక టైటిల్ పెట్టాను నేను. నిజమే ఫ్రెండ్స్, వంట చేయడానికి మనకు ఒక గంట సరిపోతుందని నా ఒపీనియన్. నేను మార్నింగ్ 7 to 8 వరకు ఏం చేశాను అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో నేను ఈరోజు చేసే వంట అంతా కూడా ఇండక్షన్ స్టవ్ మీద నేను చేసి చూపిస్తాను. మీరు అనుకోవచ్చు ఇండక్షన్ మీద అయితే చేయొచ్చు అని. గ్యాస్ మీద కూడా మనం 1 అవర్లో అన్నీ ప్రిపేర్ చేసేయచ్చు ఫ్రెండ్స్. నేను ఒకవేళ మీకు ఇది డౌట్గా ఉంటే నెక్స్ట్ వీడియోలో కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓన్లీ గ్యాస్ స్టవ్ మీదే నాకు గంట టైం సరిపోతుందా లేదా అనేది కూడా ఒకసారి నేను చెక్ చేసి మీకు ఆ వీడియో పెడతాను. సో ఇప్పుడైతే నేను ఇండక్షన్ మీద ఒక గంటలో వంట ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మీరు చూసి నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్ వచ్చేసాము వీడియోలోకి. నేను ప్రెషర్ కుక్కర్లో బియ్యం కడిగేసి విడిగా ఒక గిన్నెలో బియ్యం కడిగేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టాను. సో ఇండక్షన్ మీద చేసి చూపిస్తానని చెప్పాను కదా. సో ఇది కూరగాయలండి. ఆనపకాయ పప్పు, అది పప్పు, కందిపప్పు, ఆనపకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, అలాగే పసుపు, కొత్తిమీర వేశాను. వీడియో లెందీ అయిపోతుందని చెప్పేసి నేను ఇవన్నీ కూడా చూపెట్టలేదు. హోప్ మీ అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. 1 అవర్లో మనం వంట చేయగలమా లేదా అని. సో దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. సో 1 అవర్ వీడియో పెట్టడానికి అవ్వదు కదా, మనకు అప్లోడ్ అవ్వదు, అందరికీ తెలిసిందే అది. సో నేను స్టవ్ కుక్కర్లో ఒక గిన్నెలో రైస్, ఒక గిన్నెలో పప్పు వేసి పెట్టేసి ఇండక్షన్ ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మనకు ప్రెషర్ కుక్కర్ సింబల్ వస్తుంది. దాని మీద ప్రెస్ చేస్తే హై ప్రెషర్లోకి వెళ్ళిపోతుంది అది. ఇది ఇండక్షన్ మీద మనకి హీట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో అది 4-5 విజిల్స్ వచ్చే వరకు అది ఇండక్షన్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. ఈలోపు ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు నేను టమాటా చట్నీ చేస్తున్నాను టిఫిన్లోకి. పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేశాను. అలాగే అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అవి సపరేట్గా చల్లార్చుకోవాలి. అదే కళాయిలో టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇవన్నీ కూడా ముందే కట్ చేసి పెట్టుకోలేదు, అప్పటికప్పుడు గబగబా కట్ చేసి వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసాను. ఫస్ట్ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం చల్లార్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ వేరే గిన్నెలో వేసుకోవాల్సిన పని లేదు. ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. అది కొద్దిగా ఉడుకుతూ ఉండగా సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కొత్తిమీర ఇవి కూడా వేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇది ఈలోపు ప్రెషర్ కుక్కర్ విజిల్స్ 5 విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇండక్షన్ మీద చాలా ఫాస్ట్గా వస్తాయండి విజిల్స్. సో పప్పు అలాగే రైస్ కూడా బయటికి తీసాను. ఈలోపు ఇడ్లీ గిన్నెల్లో వేసేసుకొని అదే కుక్కర్లో పెట్టాను. మనం ఇండక్షన్ ఆన్ చేయగానే మనకి దీని మీద ఇడ్లీ సింబల్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే 10 minutes టైం చూపిస్తుంది. ఇంకా అది మనం పైన లిడ్ పెట్టకుండా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి. అది అవుతూ ఉండగా ఈలోపు మనం పప్పుని నీళ్ళన్నీ సపరేట్ చేసేసి పప్పుని మెత్తగా రుబ్బుకొని తాలింపు వేసుకుందాం. సో నేను టమాటాలు అవన్నీ కూడా చల్లార్చుకుంటున్నాను. సో పప్పు రుబ్బేసుకున్న తర్వాత గిన్నెలో నెయ్యి వేసుకొని తాలింపు వేస్తున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు,
వెల్లుల్లిపాయలు వేసి ఇంగు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఆకుకూర పప్పులు, టమాటా పప్పు, దోసకాయ పప్పు, ఆనపకాయ పప్పులో నెయ్యితో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మళ్ళీ మనం తినేటప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు. సో పప్పు, రుబ్బుకున్న పప్పు అందులో వేసి తాలింపు పెట్టేశాను. ఈలోపు 3లోకి వచ్చేసింది. ఇంకా 2 మినిట్స్ టైం ఉన్నది కదా, ఈ 2 మినిట్స్ టైంలో మనం చట్నీని రుబ్బేసుకుందాం. చట్నీ కూడా రుబ్బేసుకున్నాను. సో ఆల్రెడీ మనం మెత్తగా చేసుకున్న చట్నీని, ఇడ్లీ కూడా అయిపోయింది. ఇవన్నీ కూడా ప్లేట్లో వేసుకొని టిఫిన్ మా పాపకి ఇచ్చేస్తున్నాను. అలాగే తనకి పాలు కూడా కలిపేసి ఇచ్చేస్తాను. తను టిఫిన్ తిని పాలు తాగేలోపు నేను క్యారేజ్ పెట్టేస్తాను. నాకు తెలిసి మార్నింగ్ టైం అందరూ హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేకపోతే వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, చాలా బిజీగా ఉంటారు. సో వాళ్ళందరూ ఇలా ఫాస్ట్గానే చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. లేదంటే బిఫోర్గా లేవాలి, ఒక 1 అవర్ బిఫోర్. సో ఈలోపు నేను ఆమ్లెట్ వేస్తున్నాను. పప్పు ఒకటే కదా, అదే కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి గుడ్డు కొట్టేసాను. ఇది హాఫ్ బాయిల్ ఆమ్లెట్. గుడ్డు కొట్టేసిన తర్వాత దాని మీద ఉప్పు, కారం వేసి ఫ్రై చేస్తున్నాను. అది ఫ్రై అయ్యేలోపు బాక్స్లో రైస్ పెట్టేసి కొద్దిగా మామిడికాయ పచ్చడి వేసాను. అలాగే పప్పు విడిగా గిన్నెలో వేసి బాక్స్లో పెడుతున్నాను. సో మధ్యాహ్నం తినే టైంకి కొంచెం ఫ్రెష్గా ఉంటుందని. సో ఆమ్లెట్ కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా వేసాను. అంతే.